హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ఇంకో నిన్నటి వరకు ఉంటే ఇవాళ మార్నింగ్ ఫినిష్ చేసినాం అనమాట. ఇది చేసినాం, ప్యాక్ చేసి. ఇంకొక సెట్ ఉంది, అది రాలే, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినాం ప్యాక్ చేసి. రాలేదు, లేట్ అయినట్టుంది. ఉదయం ఉంటుందేమో అని చెప్పి తొందరగా రెడీ చేసినాం. ఓకే, ఇదొకటే ఉందన్నమాట ఇచ్చి. అదొకటైతే ఇలా అంటే నిన్నటి ఫినిష్ అయిపోయినాయి మొత్తం. ఈరోజు వచ్చేసి వేరే ఉన్నాయి, పూలు అయితే వచ్చినాయి, చూపిస్తాను. పూలు అయితే వచ్చినాయి, చామంతి, ఎల్లో చామంతి అండ్ జిప్సీ. ఇది వచ్చేసి ఎల్లో గులాబీ కట్ట. ఓకేనా, అటు కూడా ఉన్నాయి, అవి కూడా చెరకట్టి పూలే, హైదరాబాద్ నుంచి ఇప్పుడే తెచ్చిండు. ఇటు వచ్చేసి గులాబీ కట్టలేమో బయట ఉన్నాయి అనమాట. ఇది నిన్న వాటర్లో పెట్టాం కదా, మళ్ళీ తీసి బయట వేసినాం. వచ్చే గులాబీ కట్టలు ఇంకా వస్తాయి. గులాబీ కట్టలు కొంచెం వస్తాయి, అవి కొంచెం లేట్గా వస్తాయి అనమాట. ఉదయమే ఆర్డర్లు వచ్చినాయన్నమాట, ఒక 2 సెట్లు కొట్టామని. ఇక మళ్ళీ పార్సల్ చెప్పినామంట గులాబీ పూలు కట్టలు. అవి కొంచెం ఇక మధ్యాహ్నం వరకు వస్తాయి గులాబీ కట్టలు. అవి వచ్చినాక అవి రెడీ చేస్తాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫస్ట్ చెరుగడ్డ దండలు కొడతాం. చెరుగడ్డ దండలు ఫినిష్ చేసినాక అవి కూడా రెడీ చేస్తాం. ఇవాళ వచ్చేసి మొత్తం ఎన్ని సెట్లు అంటే 3, అటు 4, 5, 6, 8 సెట్లు దాకా అయితే 8 సెట్లు ఉన్నాయి మొత్తం. బిల్లు జడలు అండ్ దండల సెట్ మొత్తం కలిపి 8 సెట్లు రెడీ చేయాలి. సరేనా, ఇవాళ కూడా డే నైట్ అయితే అట్టుంది. వర్క్ వచ్చేసి నైట్ వచ్చేసి 2 అయింది అనమాట. వరకు అది ఇది గన్నేరు పూలు వచ్చేసి ఫినిష్ అయిపోయేసరికి ఆయనకి 2 అయింది నైట్. ఇంకా ఈ ఒక్కొమ్ము ఎందుకంటే చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది అది కొట్టడం, అందుకనే ఇక నెక్స్ట్ టైం అది ఒక్కొమ్ము ఇక ఆయన రెండింటికి వచ్చి తీసుకోబోయింటిగా స్టేజ్కి వేసుకున్నాడు. వచ్చేసి ఇక ఫస్ట్ చెరగడ్డ దండలు కొట్టేస్తాం. ఇక మళ్ళా టప్చర్లో కూర్చొని స్టార్ట్ చేయాలి. బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇక మెత్తలు వేసుకొని మళ్ళీ కూర్చొని కొట్టాలన్నమాట గేట్ను. మళ్ళీ కూర్చొని ఇవాళ చేసేస్తే మాకు ఏముంటుంది అన్నమాట. ఇంకా వర్క్ ఉన్నప్పుడు చేసుకోవాలి కాబట్టి చేస్తున్నాం అనమాట. ఇక 2 రోజులు అయితే మళ్ళీ ఏముండదు, ఇక ఖాళీగా ఉంటుంది. చెరుగడ్డ దండలు ఒకటి ఉంటాయి అనమాట. అందుకనే వచ్చినప్పుడే మేము కష్టపడి చేసేస్తాం, డే నైట్ చేసేసుకుంటాం. మళ్ళీ రావు అన్ సీజన్లో వర్క్ ఏమి ఉండదు కాబట్టి చేస్తాం. ఇటు వచ్చేసి ఇల్లు చదవలే అట్లానే ఉంది. ఇంకా మా తేజు లేస్తే కొంచెం దగ్గరికి అంటాను అన్నమాట. కొంచెం ఈ చదరమంటే చదిరేస్తాడు. ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంది అట్నే ఉందన్నమాట. నైట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉన్నాయి. ఇటు వచ్చేసి టిఫిన్ చేసి కూర్చున్నాం. మళ్ళీ ఫెసిలిటీ తీసుకొని తిని కూర్చున్నాం అన్నమాట. ఇక లంచ్కి ఇట్లా ఏం ప్రిపేర్ చేయలేక మధ్యాహ్నం అనుకుంటాం. మా తేజు కూడా టిఫిన్ తెచ్చాం, వాళ్ళు వేస్తే ఇక బ్రష్ చేసుకొని తినడమే. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెరగడ్డ దండలు రెడీ చేస్తున్నాం. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇవాళ కూడా చాలా వర్క్ ఉంటుంది, డే నైట్ అవుతుంది వర్క్ వచ్చేసి. ఇవాళ మోడల్స్ కూడా చూడండి, ఏమేమి మోడల్ కొడతామో. స్కిప్ చేయకుండా అయితే వీడియో చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. అయ్యో పండుకొని అయితే ఇప్పుడే లేచినాం, 10:30 పండుకొని 12:30కి లేచిన. ఇటు వచ్చేసి చెరుగడ్డ దండలు ఫినిషింగ్ చేస్తున్నాం అన్నమాట. అక్కడ బస్సాలు ఉన్నాయి చూడండి, టేబుల్ మీద అక్కడ బస్స కప్పి పెట్టేసినాం, గాలి కారిపోకుండా. అవి ఫినిషింగ్ వర్క్ చేయాలి. ఇటు వచ్చేసి మా ఆవిడ ఇక పెడల్ దండలు కొట్టేస్తుంది. ఫస్ట్ వచ్చేసి డాట్ల సెట్ కొట్టేస్తుంది అన్నమాట. ఫస్ట్ దండలు మెయిన్ అంటే టైం ఎక్కువ తీసుకుంటాయని చెప్పేసి ఫస్ట్ దండలు ఫినిష్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి డాట్ల సెట్ కొడుతున్నాం. ఇంకోటి వచ్చేసి నార్మల్ సెట్ కూడా ఉన్నది, అది కూడా చూపిస్తాం రెడీ చేసేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటు వచ్చేసి గులాబీ కట్టలు కూడా వచ్చేసినాయి పార్సల్. ఇవి వచ్చేసినాయి ఇప్పుడు అన్నమాట గులాబీ కట్టలు, రెడ్ కలర్ గులాబీ. కొద్దిగా సడన్గా ఆర్డర్ వచ్చిందని పార్సల్ వేయించినాం అన్నమాట. గులాబీలు వచ్చేసి చెరగడ్డ దండలు మొత్తం ఫినిష్ అయ్యి బయట వేసినాక ఇంకా ఇవన్నీ కొట్టేస్తాం. బిల్లలకి ఇట్లా గుచ్చేది ఉన్నాయన్నమాట, అవి కూడా గుచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఇటు వచ్చేసి కొట్టేస్తామన్నమాట. ఆల్రెడీ కొన్ని పీసులు కొట్టి పెట్టిందన్నమాట.
డాటా సెట్ ఇంకా కొంచెం పెద్దగా కిందికి ఇంకో రొగ్గు కొడతామంటే ఇంకో కొంచెం కొట్టేస్తుంది. ఎందుకంటే ఇంత పెద్దగా ఒకటేసారి తిరగదని చెయ్యి చిన్న చిన్న ముక్కలు కొట్టేసుకుంటుంది. సరేనా ఫ్రెండ్స్, అయిపోయినాకైతే వీడియో చూపిస్తాను, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా చెరగడ్డ దండలు కొద్దిగా అయితే అయిపోతాయి, ఒక అర్ధగంట అయితే అయిపోతాయి అనమాట. వచ్చేసి ఇవి బిళ్ళలు గుచ్చేస్తుంది అండ్ ఇవి కూడా దండలు కూడా కొట్టిందన్నమాట. ఇవి కొంచెం ఫినిషింగ్ వర్క్ చేయాలి. ఇంకో దండల సెట్కేమో మిడిల్లో వైట్ అండ్ మిక్సింగ్. ఓకే, 2 సెట్లు అయితే అయిపోయినాయి కానీ మొత్తం టోటల్గా ఫినిష్ కావాలి, కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉన్నది చేసేది. ఓకే, డాట్ల సెట్ మొత్తం అయిపోయిందా? ఓకే, డాట్ల సెట్ మొత్తం అయిపోయిందంట. ఇటు వచ్చేసి బిళ్ళలు వచ్చేస్తుంది. బిళ్ళలు వచ్చేసి మొత్తం ఎన్ని సెట్లు? మొత్తం 4 సెట్లు కదా. ఓకే, 3 సెట్లు బిళ్ళ జడలు అండ్ ఒక సెట్టు జిప్సీ జడ అండ్ మళ్ళీ వేణీలు ఉన్నాయన్నమాట. కొట్టే ఎక్స్ట్రా వేణీలు అవి కొట్టాలి. ఎక్స్ట్రా వేణీలు ఉన్నాయి చాలా, ఒక 7-8 దాకా ఎక్స్ట్రా వేణీలు ఉన్నాయి. వైట్ వేణీలు కూడా ఉన్నాయి, అవి కూడా రెడీ చేస్తాం. టైం వచ్చేసి 6 అవుతుంది, 6:15 అవుతుంది. ఇంకా ఇవాళ లేట్ అంటే ఏముండదు, వర్క్ తొందరనే అవుతుంటాయి పెడల్సి. ఇవాళ అంతగానో ఏం లేట్ కాదు, ఫాస్ట్ అయితే. మొన్న లిల్లీ పూలు వచ్చడం వల్ల లేట్ అయింది, ఈ రోజు అయితే ఏం కాదు, ఇక ఫాస్ట్గానే అయిపోతుండే. సరే ఫ్రెండ్స్, మీకు మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఎన్ని సెట్లు రెడీ అయినా మీకు వీడియో చూపిస్తా, చూడండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి, వీడియో చివరి వరకు చూడండి. బిళ్ళలు గుచ్చడం అయితే అయిపోయింది, స్టోన్ గుచ్చడం. ఇక పింక్ కలర్ స్టోన్, ఇది ఒక సెట్. ఇటు వచ్చేసి ఇంకో సెట్, ఇది వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ గుచ్చేసినాం, ఇది కూడా అయిపోయింది. ఇటు వచ్చేసి వేణీళ్ళు అన్నమాట. ఇవి ఎక్స్ట్రా వేణీళ్ళు ఉన్నాయి, జడ మీద వేణీళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట. ఇటు వచ్చేసి ఇక దండల సెట్, ఒక సెట్ ఫినిష్ అయింది. ఒక సెట్ ఇక మధ్యలో మిడిల్లో కలర్ అంటే వేరే కొట్టాలన్నమాట, వేరే వైట్ కొట్టాలి. అది అయిపోయినాక ఫినిష్ అయిపోయినాక చూపిస్తాను, ఇంకా అయిపోలేదు. ఇంకొక సెట్ ఉంది, ఇక అది తర్వాత గుస్తాం అన్నమాట. ఇవి అన్నీ అయిపోయినాక అది గుస్తాం, ఎందుకంటే ఇవి ఇప్పుడు నైటే తీసుకుపోతారు అనమాట. అందుకే ఫినిష్ అయిపోయినాక ఇంకో సెట్ గుస్తాం. అది మార్నింగ్ తీసుకెళ్తాను, 10కి తీసుకుపోతాడు, అది లేట్కి గుచ్చేస్తాం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇది మిడిల్లో కలర్ కొడతాను చూడండి, వైట్ కొట్టాలి. వీటికి వైట్ కొట్టినాక నేను మీకు చూపిస్తాను నేను దండది. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వర్క్ గురించి. ఓకే సరేనా, మీకు ఫినిష్ అయిపోయినాక పెడతాను. ఇది కూడా అయిపోయింది, దండలు అయిపోయింది. జెంటింగ్ చేసి ప్యాక్ చేయడం ఉంది, కిందికి లాకలు కట్టాలి. ఫినిషింగ్ అంటే ఫినిషింగ్ వర్క్ అంటాం మేము దీన్ని. కట్టడము, కిందకి అది కట్టడం, రిబ్బన్ కట్టడం, ఇట్లా కట్ చేయడం, దీన్ని కట్ చేయడం, ఇవన్నీ మేము ఫినిషింగ్ వర్క్ అంటాం. ఈ ఫినిషింగ్ వర్కే లేట్ అవుతుంటుంది. ఇది దండలు కొట్టేమో కానీ ఫినిషింగ్ వర్క్ చాలా అవుతుంటన్నమాట. ఓకేనా, ఇదైతే మిడిల్లో అయితే ఇప్పుడు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నాం, కొట్టడం. ఇది అయిపోయినాక మీకు చూపిస్తానండి, ఇది బాగుంటుంది మోడల్. మిడిల్లో వైట్ వస్తుంది అనమాట, మస్తు అనిపిస్తుంది. మీకు చూపిస్తాను నేను తర్వాత అయిపోయినాక. ఓకేనా, ఇటు వచ్చేసి టైం వచ్చేసి 9 అవుతుంది. ఇక మాకు అటు ఇటు ఒక 1 అవర్ అయితే అట్టుంది ఇవన్నీ అయిపోయేసరికి. చెరగడ్డ దండలు అయితే అయిపోయినాయి, తడిబట్టలో పెట్టేసేసినాం. ఇక కొంచెం వేరే కూడా ఉంది, ఒక జిప్సీ కూడా చేయాలి, ఆడ ఉంది జిప్సీ, అవి ఇంకా కట్ చేయలే. ఇక్కడ చేసుకొని జిప్సీ చేయాలి. జిప్సీ అండ్ గులాబీ, రెడ్ గులాబీ చేస్తాం, దాన్ని కూడా చూపిస్తాను నేను తర్వాత. ఇటు వచ్చేసి ఇక ఇవన్నీ కవర్లు వేసుకుంటున్నాం, అన్నీ ఒకటేసారి ప్యాక్ చేద్దామని అన్నీ ఒక దాంట్లో చేసుకుంటున్నాం. ఇక ఈ వేడి కూడా అన్నీ ఒకసారి వేసేసుకుని ఒకటేసారి ప్యాక్ చేసేసి అయిపోతుంది. అన్నీ ప్యాక్ చేసినాక మీకు చూపిస్తాను, వీడియో చూడండి. ఫ్రెండ్స్, దండల సెట్ అయితే ఫినిష్ అయిపోయింది, చూపిస్తా చూడండి. ఇటు వచ్చేసి ఇక దండల సెట్, ఇది ఈ మోడల్. ఓకే, ఈ మోడల్ చూడండి. మిడిల్లో వైట్ కొట్టాము, పైన కింద రెడ్ వచ్చేసింది. ఓకేనా, ఇది ఈ మోడల్ అన్నమాట. ఈ మోడల్ కస్టమర్ ఈ మోడల్ పంపించిన అనమాట, ఆ మోడల్లో రెడీ చేసాం. ఇటు వచ్చేసి ఇక డాట్ల సెట్ కూడా రెడీ అయ్యింది, డాట్ల సెట్ కూడా అయిపోయింది అనమాట. ఇది కూడా ప్యాక్ చేయాలి, ప్యాక్ చేస్తే సరిపోతుంది. ఇటు వచ్చేసి ఎల్లో వేణి కొట్టామండి ఈసారి, ఎల్లో అండ్ మొగ్గలతోటి. కస్టమర్ సెలెక్ట్ చేసిన మోడల్ ఇది, ఇలా కావాలని అందుకే రెడీ చేసాం. ఇటు వచ్చేసి వైట్ వేణీలు కూడా అయినాయి, 4 వేణీలు వైట్ వేణీలు ఈ జడ మీదకి. ఇటు వచ్చేసి వేణీలు కూడా అయినాయి, ఇటు 5 వేణీలు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అవి కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా బిల్లలు అయితే కవర్లో వేసి పెట్టినాం, ప్యాక్ చేయలేదు. రేపు ఉదయం ప్యాక్ చేసి ఇచ్చేస్తాం. అన్నీ కవర్లు వేసి అయితే పెట్టినాం అన్నమాట.
2 సెట్లు అయితే కంప్లీట్గా అయిపోయినాయి. ఇంకొక సెట్ ఉన్నది, అది రేపు మార్నింగ్ చేస్తాను అనమాట. అది కొంచెం లేట్గా ఇవ్వాలని నేను చెరుగట్టు నుంచి రాగానే అది వచ్చేసి ఇచ్చేస్తా, అయిపోతుంది అనమాట. ఓకేనా. టైం వచ్చేసి 12 అవుతున్నది. ఇంకా కొంచెం ఉంది, లైట్గా ఫినిషింగ్ వర్క్ ఉందన్నమాట. ఇది ఒకటి దండల సెట్ ఒకటి ప్యాక్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆయన 4ంటికి వస్తా అన్నాడు ఉదయం, అందుకే నేను చెరుగట్టు పోకుండా వస్తాడు అన్నాడు. అది ప్యాక్ చేసి పెట్టినానుకో ఆయనకి ఇచ్చేసి నేను చెరుగట్టుకు వెళ్ళిపోతాను. ఇంకా మిగతా ఆయన కొంచెం లేట్గా తీసుకుంటారు అన్నమాట. ఇంకా అంతే, ఈరోజుకైతే ఇదే వీడియో. రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్.